India's most fast growing, developed or rather developing గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో ఒకటిగా హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా మనమందరము కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో 9-10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందింది. మనం అంటాం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది అని చెప్పని మనం అంటుంటాం. ఇది కేవలం ఏదో మనల్ని మభ్యపెట్టుకోవడానికో లేకపోతే సెల్ఫ్ సభాషి అంటాం కదా, అట్లా చెప్పుకోవడం కోసమో చెప్పే మాటలు కాదు, సంఖ్యలు చెప్తా ఉన్నాయి. 2013-14లో 57,258 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారి యొక్క సమర్థత వల్ల, విజన్ వల్ల, నిరంతర కృషి వల్ల తను గద్దె దిగే నాటికి 2,68,223 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ను తెలంగాణ ఐటీ రంగం, హైదరాబాద్ ఐటీ రంగం సాధించింది. ఇకపోతే ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 3 లక్షల పైచిలుకు 2013-14లో ఉంటే 23-24 వచ్చేటప్పటికి 9,46,000 ఉద్యోగాల కల్పన ఐటీ రంగంలో, ఐటీఈఎస్ రంగంలో కల్పించినటువంటి ఒక ఘనాపాటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ గారిది. నేను గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వర్తమానం అత్యంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో ఇవాళ వన్స్ వీ ఆల్ ఫెల్ట్ ప్రౌడ్, బట్ టుడే వీ ఆల్ షుడ్ బి అషేమ్డ్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ అన్ని రంగాలను నిర్వీర్యపరిచినాడు. ఆయన కష్టపడి 2.5 ఏళ్ళు ఆయన రోజు 18 గంటలు పనిచేస్తా, నరేంద్ర మోడీ కంటే 1 గంట ఎక్కువ పనిచేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడి చెమటోడ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినాడు, ఎక్సైజ్ రంగాన్ని సర్వనాశనం చేసినాడు. అన్ని రంగాలను, రెవెన్యూలు జనరేట్ చేయగలిగేటువంటి అన్ని రంగాలను సర్వనాశనం చేయడంతో పాటు ఐటీ ఇండస్ట్రీని కూడా పరిపూర్ణంగా సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నట్టుగా స్పష్టంగా మనకు సంకేతాలు, ఆధారాలు, సంఖ్యలన్నీ కూడా చెప్తున్నట్టు ఒక విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఔత్సాహిక ఐటీ ప్రొఫెషనల్స్కు, ప్రస్తుత ఐటీ ప్రొఫెషనల్స్కి అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూస్ ఐటమ్స్. ఇవాళ ఒకానొక పత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్ ఇది. గూగుల్లో కొడితే కూడా మీకు ఏఐ అండ్ గూగుల్ విల్ ఆల్సో గివ్ యూ దిస్ రిపోర్ట్. హైదరాబాద్లో సెజ్లకు కాగ్నిజెంట్ కంపెనీ రామ్ అని చెప్పని ఒక టైటిల్ పెడుతూ మనకు మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త. లోతుకెళ్ళి చూసినట్టయితే కాగ్నిజెంట్ అనేటువంటి ఒక కంపెనీ దాదాపు 15-20 వేల ఉద్యోగాలను కల్పిస్తూ ఆదిబట్లలో, తర్వాత నానక్రామ్గూడలో 2 SEZలు ఏర్పరుస్తాము అని చెప్పని ఎంఓయూ చేసుకున్న తర్వాత ఇవాళ హైదరాబాద్ను కాదని, నేను ఊరు పేరు అడ్రస్ లేదని అన్నాను, బట్ కంపేర్ టు వాట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం దర్ ఇస్ మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఐటీ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ ఫ్లోన్ ఇన్ ఉంటుంది. విశాఖపట్నానికి పోతున్నారు. లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రదండం ఏంది, రేవంత్ రెడ్డి దగ్గర లేనిది అని చెప్పురి. హైదరాబాద్లో లేనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అట్రాక్షన్ ఏంది అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు తన ఐటీ ఇండస్ట్రీ అంటే మీకు గుర్తుంటుందేమో బహుశా డల్లాస్లో మొట్టమొదటి, డల్లాస్ కాదు, విచ్ ప్లేస్ ఈవెంట్, దావోస్కు పోయింది సార్. పోయినప్పుడు ఏమడిగిండు ఆయన, ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అడిగితే ఐటీ ఇండస్ట్రీ రాహుల్ ఈజ్ నథింగ్ బట్ చైన్ రియాక్షన్ అన్నాడు. ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ తెలివితో ఇవాళ
హైదరాబాద్లో దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించవలసినటువంటి ఒక కాగ్నిజెంట్ కంపెనీ ఈజ్ డాష్డ్ అవే టు విశాఖపట్నం. ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నీ చేతగానితనమా, నీకు సమర్థత లేకపోవటం వలన, లేదు ఈ కంపెనీలను ఏమైనా ఆమ్యాలు ఏమైనా కమిషన్లు అడిగినవా? ఎందుకు పోతున్నాయి హైదరాబాద్ వదిలిపెట్టి? ఒకప్పుడు ప్రతి సంవత్సరం 60,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానంగా కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఐటీ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఎట్లా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యొక్క నేతృత్వంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది, పెట్టుబడులు తగ్గుతాయి. ఉన్న కంపెనీలు ఎందుకు ఇవాళ హైదరాబాద్ను దాటిపోతున్నదో సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు వెళ్ళి ఎక్కడ వైజాగ్లోని మధురవాడలో ఏర్పరచుకోవటం కోసం అని చెప్పని మరి బడేబాయ్ చోటేబాయ్ అని కేంద్రం అనుమతి ఇచ్చిందట. బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పని నరేంద్ర మోడీని పొద్దున్నేస్తే భుజాల మీద ఊరేగేటువంటి ఒక రేవంత్ రెడ్డి బడేబాయ్ను కన్విన్స్ చేసి కాగ్నిజెంట్ ఎస్సీజెడ్లో హైదరాబాద్లో ఉండకుండా విశాఖపట్నం పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? మరి నువ్వెందుకు గుడ్డి గుర్రం పళ్ళుదమని చెప్పని ప్రజల పక్షాన ప్రశ్నించాలన్నా వద్దాలన్నా ఒక్కసారి సమాధానం చెప్పమని నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా. ఇదేం బాధ్యతారాహిత్యం? ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయనా లెక్క అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు పెంచింది లేదు, తుంచుడే ఉన్నది మొత్తం అంతా. ఎందుకు ఈ మాట తుంచుడు అని చెప్పని నేను అంటున్నానంటే, భట్టి గారు మాట్లాడుతూ 7,000 ఉద్యోగాల మైనస్లో, అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 2026 నాటికి 9,39,000 ఉద్యోగాలు మాత్రమే ఐటీ సెక్టర్లో మేము కల్పిస్తున్నాము, ఉన్న టోటల్ ఉన్నాయని చెప్పినారు. వాస్తవానికి వెళ్తే లెక్కల్లోకి వెళ్ళినట్టయితే 23-24కు 9,46,000 jobs were created during the times of KTR. What Bhatti claims is that in 2026, that 9,39,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే ఏమైంది? 7,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు మింగేసినరు. ఉద్యోగాలు కల్పించవయా నాయన అంటే ఉన్న ఉద్యోగాలను బకాసురుడు లెక్క మింగేస్తూ ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పాలిటీ వాళ్ళ శాపంగా మారటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ లెక్కన కనుక చూసుకున్నట్టయితే సగటుకు ఏడాదికి 60,000 కొత్త ఉద్యోగాలు కేటీఆర్ గారు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారు సగటుకు 7,000 ఉద్యోగాలు తినేస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఈ పెద్ద మనిషి కష్టపడి దాదాపు 1,27,000 ఉద్యోగాలు ఇవాళ నష్టం చేసినట్లుగా ఇవాళ కనబడతా ఉంది. కొత్త పరిశ్రమల నమోదులో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ మొత్తానికి ఒక పూర్తి స్థాయి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత వల్ల, లాప్సైడెడ్ ప్రియారిటీస్, ఫోకస్ లేదు, విజన్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ లేదు, పరిపాలనపై సోయి లేదు, అవగాహన లేదు. ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని వాళ్ళ మొత్తం ఐటీ ఇండస్ట్రీని వాళ్ళ మంగళం పాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. పాపం శ్రీధర్ బాబు గారు కుడితిలో పడ్డ ఎలకలు ఎక్కువ ఉంది ఆయన పరిస్థితి. గట్టిగా అంటే మంత్రి పదవి తీసేస్తాడేమో అని భయం, గట్టిగా అనలేడు. రేవంత్ రెడ్డి అన్నిటికీ నేనే ముందని చెప్పని ఐటీ ఇండస్ట్రీలో ముందుకు వచ్చి కూర్చొని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చెప్పని దావోస్లో వచ్చి కూర్చుంటాడు. మొత్తానికి ఇవాళ ఆయన కష్టపడుతున్నటువంటి ఒక ఫలితం వల్ల ఇవాళ నాట్ జస్ట్ కాగ్నిజెంట్ ఇండస్ట్రీ, కార్నింగ్ గ్లాస్ ఇండస్ట్రీ డిసెంబర్ 13, 23 నాడు వెళ్ళిపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ మార్చ్ 6, 2025 నాడు పోయింది. కెయిన్స్ టెక్నాలజీ మార్చ్ 13, 2024 పోయింది. కొత్తగా 2 SEZలు దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించేటట్టుగా కాగ్నిజెంట్ కంపెనీలు పోయింది. ఎవడు జవాబుదారీ చెప్పండి రేవంత్ రెడ్డి గారు? షుడ్ ఐ క్వశ్చన్ శ్రీధర్ బాబు ఆర్ షుడ్ ఐ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? ఎవరిని ప్రశ్నించాలా? ఎవరు సమాధానం చెప్తారు? నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. నీకేముంది? నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు, నీవు నీ కుటుంబం అంతా ఇష్టం వచ్చినట్టు జేబులు దండుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి ఒక విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, పరిశ్రమలు నడిపేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలా, వాళ్ళ జీవితాలు ఎట్లా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో పరిపాలన కొనసాగిస్తూ బాధ్యతారాహిత్యంగా మళ్ళీ రైజింగ్ అని మాట్లాడతాడు. ఎవడు రైజింగ్? రేవంత్ రెడ్డి ఈజ్ రైజింగ్, హిస్ ఫ్యామిలీ ఈజ్ రైజింగ్, హిస్ ఇన్కమ్ ఈజ్ రైజింగ్, హిస్ అసెట్స్ ఆర్ రైజింగ్, అండ్ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ సింకింగ్. సిగ్గు ఎగ్గు లేకుండా రైజింగ్ అని చెప్పని ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావోస్కు పోతాడు పెద్ద ఆయన, దాదాపు 4 సార్లు 5 సార్లు దావోస్కు పోయిండు. నేను చెప్పినట్టు ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, ఇన్నిసార్లు పోయినావు, ఇన్ని ఎంఓయూలు చేసుకున్నా అని చెప్పని పెద్ద ఎత్తున నువ్వు ప్రకటనలు చేసినావు, వీటిని మొత్తం కూడా ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసి